నాకొక బ్యాడ్ హాబిట్ ఉందండి. ఐ వాంట్ ఎవ్రీథింగ్ బిగ్ దట్ లైఫ్ హాస్ టు ఆఫర్. ఫర్ ఎగ్జాంపుల్ నేనొక గ్రోసరీ స్టోర్ ఎళ్తే గూడా నాకు తెలుసు నాకొక స్మాల్ చాయ్ సరిపోతుందని. బట్ ఐల్ గెట్ ద లార్జ్ కప్ ఓన్లీ. అండ్ ఆ బ్యాడ్ హాబిట్‌ని ఫాలో చేస్తూనే ఐ థింక్ ఐ హావ్ అ వెరీ డేంజరస్ గుడ్ హాబిట్. అదేంటంటే ఐల్ డూ ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్ ఇన్ మై కెపాసిటీ టు మేక్ ష్యూర్ ఐ గెట్ ద బిగ్ థింగ్ దట్ ఐయామ్ ఎయిమింగ్ ఫర్. అండ్ నా ఫస్ట్ హౌస్ పర్చేజ్‌లో అదే జరిగింది. నా ఫస్ట్ హౌస్ పర్చేజ్ నేను హౌస్ పర్చేస్ చేద్దామని డిసైడ్ అయినప్పుడు, నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను గదా! వాట్ లెడ్ మీ టు పర్చేస్ మై ఫస్ట్ ప్రాపర్టీ అండ్ వన్స్ ఐ డిసైడెడ్ దట్ ఐయామ్ గోనా గో ఫర్ ఇట్. హౌసెస్ చూద్దామని ఫిక్స్ అయ్యాను. ఫిక్స్ అయినప్పుడు ఐ వాస్ ఇన్ కొలరాడో. యూఎస్‌లో ఐ వాస్ ఇన్ కొలరాడో ఎట్ దట్ టైమ్. అండ్ కొలరాడోలో పార్కర్ అనే ఏరియా ఉంటుంది. సో, తెలుగోళ్ళందరూ మోస్ట్‌లీ పార్కర్‌లోనే తీసుకుంటారనమాట హౌస్. నాకు ఇక్కడ యూఎస్‌లో హౌస్ పర్చేస్ గురించి ఏం ఐడియా లేకపోయినా, నేను చెప్పాను గదా! ప్రీవియస్ వీడియోస్‌లో దట్ చిన్నప్పటి నుంచి ఇంట్లో డిస్కషన్స్ మోస్ట్‌లీ రియల్ ఎస్టేట్ గురించే ఉండేయి అని చెప్పి. సో, ఒక్క థింగ్ నాకు ఐడియా ఉంది. అదేంటంటే ఆల్రెడీ డెవలప్ అయిన ప్లేస్ కంటే మంచి డెవలప్ అవ్వటానికి కేపబిలిటీ ఉండి, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతున్న ఒక డెవలపింగ్ నేబర్‌హుడ్‌లో హౌస్ తీసుకుంటే ఫ్యూచర్‌లో మనకి బావుంటుంది. అండ్ మనకి మంచి రిటర్న్స్ కూడా వస్తాయి అనేదైతే ఒక చిన్న ఐడియా ఉంది నాకు. సో, నేను ఆ పార్కర్ సైడ్ ఎళ్దాం అనుకోలేదు. ఐ వాంట్ టు గో ఎగ్జాక్ట్‌లీ అపోజిట్. సో, మాకు ఎయిర్‌పోర్ట్ ఉంటుంది గదా! సో, ఎయిర్‌పోర్ట్ నుంచి 10 మినిట్స్ దూరంలో దేర్ వాస్ దిస్ బ్రాండ్ న్యూ కమ్యూనిటీ. అంటే చాలా తక్కువ హౌసెస్ ఉన్నాయి నేనప్పుడు తీసుకునేటప్పుడు. అండ్ దిస్ వాస్ బ్యాక్ ఇన్ 2020. సో, ఆ కమ్యూనిటీ అప్పుడే స్టార్ట్ అయింది. అండ్ వాళ్ళు అప్పటికి ఒక 10, 15 హౌసెస్ ఏమో కట్టారంతే. బట్ ద ప్లాన్ వాస్ 500, 600 హౌసెస్ కడతారు అని. అండ్ ఎళ్ళానక్కడికి. ఎళ్ళిన తర్వాత 10, 15 హౌసెసే కట్టారు కాబట్టి, ఇంకా 500, 600 హౌసెస్ కట్టాలి కదా వాళ్ళు. సో, ప్రైసెస్ పార్కర్‌లో ఉండేదానికంటే సేమ్ మోడల్స్ ఒక 50, 60,000 డాలర్స్ తక్కువకే ఉన్నాయి. అంటే చిన్న హౌసెస్. ఇంకా పెద్ద హౌసెస్ అయితే ఇంకా ప్రైస్ డిఫరెన్స్ హ్యూజ్ ఉంది. బట్ నా ఫస్ట్ హౌస్ కదా! సో, ఐ వాంటెడ్ టు స్టార్ట్ స్మాల్ అన్నమాట. సో, ఎళ్లి చూసాను. ఎళ్ళినప్పుడు కూడా ఎట్లా అంటే, నా బడ్జెట్ వాస్ $300,000. $300,000లో ఒక హౌస్ చూద్దాము అని చెప్పి ఎళ్ళా అన్నమాట. ఆ హౌస్ కూడా ఏంటంటే, పేర్డ్ హౌస్ అంటారు. అంటే ఒక వాలే ఉంటుందన్నమాట మధ్యలో. చూడటానికి ఒకటే హౌస్‌లా ఉంటుంది. 2 ఎంట్రన్సెస్ ఉంటాయి. అండ్ రెండిటికి మధ్యలో షే డివైడ్ చేసేది ఒక వాలే. వాల్ అంటే ఏదో పెద్ద ఇండియాలో ఉన్నట్టు ఆ వాల్ లాగా ఉండదు. ఇట్ విల్ బి జస్ట్ థిస్ థిక్ అన్నమాట. ఒక కార్డ్‌బోర్డ్ ఇట్లనే ఉంటుంది. సో, వాడి గోడ మీద గుద్దితే ఇటు సైడ్ నుంచి ఇటు సైడ్ వాడికి ఇనిపిస్తుందన్నమాట. యూఎస్‌లో ఉన్న వాళ్ళకి యూ ఆల్రెడీ నో. బట్ ఇండియాలో ఉన్న వాళ్ళకి చెప్తున్నాను. సో, అట్లా వాల్ షేరింగ్ హౌసెస్ ఉంటాయన్నమాట. అవి వాళ్ళేం మార్కెట్ చేశారంటే లో 300s అని చెప్పారు వాళ్ళు. సో, నేను ఆ 300 నంబరే పట్టుకున్నాను. సో, 300 అంటే నాకప్పుడు అపార్ట్‌మెంట్‌లో నేనుంటున్నప్పుడు నాకు రెంట్ సింగిల్ బెడ్‌రూమ్ అపార్ట్‌మెంట్‌లో $1,600 అట్లా ఉండేది. సో, నేను రఫ్‌గా కాలిక్యులేట్ చేసుకున్నప్పుడు 300,000 అయితే ఈఎంఐ అవన్నీ అరౌండ్ 1500, $1,600 వస్తున్నాయన్నమాట. సో, ఐ వాస్ లైక్ అదే ఆ 300,000లోనే బడ్జెట్‌లోనే చూద్దాము అని చెప్పి ఫిక్స్ అయ్యి ఎళ్ళానన్నమాట. వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళ ఏజెంట్ ఉంది. సో, ఇది నా ప్లాన్ అని చెప్పాను. ఐ వాంట్ టు గెట్ మై హౌస్ అండ్ దిస్ విల్ బి మై ఫస్ట్ ప్రాపర్టీ అని చెప్పాను. షీ వాస్ లైక్ ఓకే. లెట్స్ లుక్ ఎట్ ద హౌసెస్ అని చెప్పి తీసుకెళ్ళింది. తీసుకెళ్ళిన తర్వాత అది ఐ థింక్ ఇట్ వాస్ అరౌండ్ 1350 స్క్వేర్ ఫీట్. సో, ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ ఒక కిచెన్ ఉంది. అండ్ వాక్ చేస్తే ఒక మంచి చిన్న ఒక హాల్ ఉంది. అండ్ ఒక హాఫ్ బాత్రూమ్ ఉంది. పౌడర్ రూమ్. స్టెప్స్ ఉన్నాయి. పైకెక్కితే ఒక 3 బెడ్‌రూమ్, 2 బాత్రూమ్. మాస్టర్ బెడ్‌రూమ్‌కి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. అండ్ మిగతా 2 బెడ్‌రూమ్స్‌కి ఒక బాత్రూమ్ ఉంది. చిన్న రూమ్స్ ఉన్నాయన్నమాట. కాకపోతే నేనొక 1 బెడ్‌రూమ్ అపార్ట్‌మెంట్ నుంచి ఎళ్తున్నా. సో, ఆ హౌస్ చూడగానే నాకు అరే! ఎంత బావుంది అన్నట్టు అనిపించిందన్నమాట. ఎందుకంటే ఇప్పటి వరకు ఒకటే ఫ్లోర్ మనం ఉండేది. ఒకటే ఫ్లోర్‌లోనే హాల్, కిచెన్, ఒక బెడ్‌రూమ్, దానికొక బాత్రూమ్ ఇట్లనే ఉండేది. ఒక డూప్లెక్స్ చూడగానే ఐ వాస్ లైక్ అరే! చాలా బావుంది గదా! ఇగ లెట్స్ గెట్ థిస్ అనిపించింది. అనిపించి నాకు నచ్చిందని చెప్పానామెకి. చెప్పిన తర్వాత వెరీ గుడ్. నచ్చిందన్నావు గదా! సో, దీనికి అటాచ్డే అంటే నేను చెప్పాను గదా! ఒకటే దాంట్లో వాల్ షేరింగ్‌లో 2 ఉంటాయని జెప్పి. సో, ఇటు పక్కన హౌసు
దానికి డైనింగ్ స్పేస్ గూడా ఒస్తుంది. ఒక 50 స్క్వేర్ ఫీట్ ఎక్కువొస్తుంది. ఆ 50 స్క్వేర్ ఫీట్‌లో మేము డైనింగ్ లాగా ఒక చిన్నగా ప్లాన్ జేసాము. అది గూడా చూడు ఒక $5,000 ఎక్కువ దీనికంటే అని జెప్పి చెప్పింది. సరే $5,000 కదా చూద్దామని అది గూడా చూడటానికెళ్ళాం. ఎళ్తే అది బాగా అనిపించింది. ఎందుకంటే ఎంటర్ అవ్వగానే ఇటు డైనింగ్ స్పేస్ ఉంది. ఇక్కడ కిచెన్ ఉంది. సో, ఇక్కడ వండుకుంటే డైరెక్ట్‌గా ఇక్కడ తీసుకొనొచ్చి పెట్టుకోవచ్చు. అండ్ వాక్ చేసే హాల్ ఉంది. అండ్ పైన సేమ్. సో, $5,000కి యూ నో ఇట్స్ బెటర్ గదా! డూప్లెక్సే ఇది గూడా. సో, ఎలాగో వచ్చాం గదా! లెట్స్ గెట్ దిస్ వన్ అనిపించింది. అనిపించి ఐ వాస్ లైక్ ఓకే. నాకిది ఇంకా బాగా నచ్చింది. నేను ఇదే తీసుకుంటాను అని చెప్పాను. తీసుకుంటా అని చెప్పిన తర్వాత, సరే ప్రాసెస్ చెప్పిందామె ఇట్లా. ఫస్ట్ ప్రీ అప్రూవల్ తీసుకోవాలి మీరు. మాకొక లెండర్ ఉంటాడు. సో, ఆ లెండర్‌కి మీ డీటెయిల్స్ అన్నీ పంపిస్తే, వాళ్ళు మీకు ప్రీ అప్రూవల్ అని ఇస్తారు ఫస్ట్. సో దట్ మాకు కన్ఫర్మేషన్ వస్తది. యూ ఆర్ ఎలిజిబుల్ టు గెట్ ఎ హౌస్ అని. దాని తర్వాత ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అని చెప్పి అన్నది. సరే ఐ వాస్ లైక్ ఓకే. స్టార్ట్ చేద్దాం అన్నా. సరే ఎళ్దాం మనం ఆఫీస్‌కెళ్దాము. సరే ఎట్లాగో ఆఫీస్‌కెళ్తున్నాం గదా! మావిక్కడ మోడల్ హౌసెస్ ఉన్నాయి. జస్ట్ లుక్ ఇంటూ ఇట్. మీరు ఫస్ట్ టైమ్ హౌస్ తీసుకుంటా అంటున్నారు గదా! జస్ట్ లుక్ ఇంటూ అదర్ హౌసెస్ ఆల్సో. ఊరికే మీకు కూడా టైమ్ పాస్ అవుతది గదా! ఎట్లాగో ఇంత దూరం వచ్చారు కదా! లెట్స్ లుక్ ఇంటూ ఇట్ అంది. ఐ వాస్ లైక్ ఓకే. మనకు ఆల్రెడీ ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్. ఎట్లుంటాయి హౌసెస్ ఏంటో చూద్దామని. సో, తీసుకెళ్ళింది. తీసుకెళ్ళిన తర్వాత అవి సింగిల్ ఫ్యామిలీ హోమ్స్ అన్నమాట. సింగిల్ ఫ్యామిలీ హోమ్స్ అంటే ఏం లేదు. ఇండిపెండెంట్ హౌసెస్ బేసికల్లీ. అందులో గూడా ఒక రాజ్ స్టైల్ హౌస్‌కి తీసుకెళ్ళింది. రాజ్ స్టైల్ హౌస్ అంటే ఒకటే ఫ్లోర్‌లో మనకి హాలు, బెడ్‌రూమ్స్ అన్నీ వచ్చేస్తాయి. మన ఇండియాలో గూడా మన రెగ్యులర్ ఇండిపెండెంట్ హౌస్ ఎలా ఉండేది ఇప్పుడు డూప్లెక్స్ విల్లాస్ కాకుండా ఒకటే ఫ్లోర్‌లో మనకిట్లా ఉండేది గదా! ప్లస్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకొక బ్యాక్ యార్డ్ ఉంటుంది. ఒక ఫ్రంట్ యార్డ్ ఉంటుంది. ఇట్స్ లైక్ ఎ ప్రాపర్ హౌస్ అన్నమాట. సో, తీసుకెళ్ళింది. అది తీసుకెళ్ళిన తర్వాత ఆ లోపలికి ఎంటర్ అవ్వగానే ఏదో ఒక వండర్‌లాండ్‌లోకెళ్ళినట్టు అనిపించింది. ఇక్కడ మోడల్ హౌసెస్ నేను అప్పటి వరకు చూడలేదిక్కడ. ఇండియాలో గూడా చూడలేదు. ఎందుకంటే, నా బ్యాచిలర్స్ అయిపోయిన వెంటనే ఇక్కడికొచ్చేసాను నేను. అండ్ ఆ బ్యాచిలర్స్ టైమ్‌లో అదంతా మనం ఎళ్లి హౌస్ ఇలా ఉంటదా? అలా ఉంటదా? మోడల్ హౌసెస్ అనే కాన్సెప్ట్ కూడా ఐ డోంట్ ఈవెన్ నో బ్యాక్ ఇన్ 2015 నేను యూఎస్ వచ్చే టైంకి చూడలేదు. అండ్ ఇక్కడ గూడా నాకసలు అట్లా మోడల్ హౌసెస్ అనేవి ఉంటాయని గూడా తెలీదు. ఎళ్ళగానే ఫుల్ ఫర్నిచర్ మొత్తం సెటప్ చేసి ఎట్లా చేస్తారో తెలుసు కదా ఇక్కడ. ఫుల్ ప్రీమియం అనమాట అసలు. ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ ఒక బెడ్‌రూమ్ ఉంది. అండ్ ముందుకెళ్తే ఒక కిచెన్ అండ్ ఒక హ్యూజ్ హాల్ అనమాట. ఒకటే ఫ్లోర్‌లో ఉంటుంది గదా! ఇట్ వాస్ అరౌండ్ 1600 స్క్వేర్ ఫీట్. ఒక హ్యూజ్ హాల్ అండ్ అది కూడా 3 బై 2 ½ బాతే. మాస్టర్ బెడ్‌రూమ్ పెద్దగా ఉంది. పెద్ద అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. అసలు పిచ్చి పిచ్చిగా నచ్చేసిందనమాట నాకు. ఇదెంత అని జెప్పి అడిగాను. ఒక ఫైర్ ప్లేస్ గూడా ఉంది బేసిక్‌గా. అది ఇంక మెయిన్ ఫోకల్ పాయింట్. సో, ఎంత అని అడిగితే ఇది అరౌండ్ $365,000 అని జెప్పి చెప్పింది. అబ్బో! 40,000 బడ్జెట్ పెరిగిపోతుంది గదా! అని జెప్పంటే ఆమేమన్నదంటే, "40,000 గురించి ఆలోచిస్తున్నావు నువ్వు. ఈ 40,000 యూ హావ్ టు పే ఓవర్ 30 ఇయర్స్ అండ్ మా ఇంట్రెస్ట్ రేట్ గూడా ఇప్పుడు 2.25%. అప్పుడు మనకి ఇంట్రెస్ట్ రేట్స్ ఇవన్నీ గూడా నాకు బేసిక్‌గా టు బి హానెస్ట్ నాకసలు నాలెడ్జ్ గూడా లేదు. 2.25 పర్సెంట్ ఇంట్రెస్ట్ అండ్ నీకు 30 ఇయర్స్ మీద ఈ 40,000కి యూ విల్ బి పేయింగ్ ఒక $100 అట్లా ఎక్స్‌ట్రా కడతావు అంతే. ఆ హౌస్‌కి దీనికి డిఫరెన్స్ మంత్లీ పేమెంట్ ఒక $100 ఉంటది అంతే" అని జెప్పింది. అవునా! నిజమా? అని ఉంటది గదా! సో, అట్లనే అనిపించింది నాకు. అరే! ఇంత పెద్ద హౌస్ ఒస్తుంది. ఒక $100 ఎక్స్‌ట్రా పే చేస్తే లెట్స్ గెట్ దిస్ వన్ గదా! మన ఫస్ట్ హౌస్ వై గో ఫర్ వాల్ షేరింగ్ హౌస్. మనకి స్పేస్ అంతా ఉంటుంది కదా! అసలు ఇంత బావుంది హౌసు. లెట్స్ గో ఫర్ ఇట్ అనిపించింది. అండ్ అదొద్దు నాకు. నాకు ఇదే కావాలని చెప్పాను ఆమెకి. చాలా గుడ్ చాయిస్. అండ్ మీ ఫస్ట్ హౌస్ కదా! మీరు బాగా ఎంజాయ్ చేస్తారు హౌస్ కూడా. లెట్స్ గో ఫర్ ఇట్. ఐ ఐ థింక్ యూ మైట్ క్వాలిఫై ఫర్ దిస్ వన్ ఆల్సో. బట్ ఫస్ట్ అయితే ప్రీ అప్రూవల్ తెచ్చుకో. దాని నుంచి చూద్దాం అని చెప్పింది. అండ్ ఐ వాస్ లైక్ ఓకే. అరే! ఆల్మోస్ట్ డ్రీమ్ హోమ్ కొట్టేసాం మనము. అని చెప్పి హ్యాపీ ఫీల్ అవుతున్నా నేను. హ్యాపీ ఫీల్ అయితే ఆహ్, ఒకసారి అదే ఇది కూడా చూసారు కదా! ఇంకొక 3, 4 హౌసెస్ ఉన్నాయి. పక్కనే మా మోడల్ హౌసెస్. అంటే మొత్తం 4 హౌసెస్ ఉన్నాయి బేసిక్‌గా. అందులో ఫస్ట్‌దనమాట ఇది. సో, దీనికంటే కొంచెం పెద్దది. ఇట్ విల్ బి క్లోజ్ టు 2000 స్క్వేర్ ఫీట్. ఊరికే చూడండి. ఇది ఆల్రెడీ ఇది తీసుకుంటున్నారు గదా! జస్ట్ లుక్ ఇంటూ ఇట్ అని చెప్పి అందామె. చూడండి వాళ్ళ మార్కెటింగ్ అవ్వనివ్వండి, ఏమైనా అవ్వనివ్వండి. బట్ నాకైతే చాలా హెల్ప్ అయింది ఆమె. తర్వాత కూడా చాలానే హెల్ప్ చేసింది. బట్ షీ వాస్ ఎ వెరీ గుడ్ ఏజెంట్ అనమాట ఇట్లా. సో,
తీసుకెళ్ళింది. తీసుకెళ్తే అసలు ఒక డూప్లెక్స్ హౌస్. ఓకే. ఎంటర్ అవ్వగానే దీనికొక పౌడర్ రూమ్ ఉందిక్కడ. ఒక చిన్న స్పేస్ వచ్చింది. ఫోయర్ వచ్చింది ఇట్లా ఎంట్రన్స్‌లో. అండ్ వాక్ చేస్తే పెద్ద కిచెన్, ఒక పెద్ద డైనింగ్ స్పేస్, హ్యూజ్ హాల్. ఆహ్, స్టెప్స్ ఉన్నాయి ఇట్లా. స్టెప్స్ ఎక్కిన తర్వాత పైన లాఫ్ట్ ఉంది. అంటే సెకండ్ హాల్. అది అప్పటి వరకు నేను చూడలేదసలు ఆ కాన్సెప్ట్. పైన ఒక ఎక్స్‌ట్రా హాల్ దట్ యూ కెన్ చిల్. అండ్ 3 బెడ్‌రూమ్స్ ఉన్నాయి. 2 బాత్రూమ్స్ ఉన్నాయి. వెరీ బిగ్ బ్యాక్ యార్డ్. మంచి ఫ్రంట్ యార్డ్. అస్సలు ఆ హౌస్ చూస్తే అరేయ్! అసలు డ్రీమ్ హోమ్‌కి మించి ఉంటది గదా! అట్లుందనమాట నాకు. ఆ హౌస్ పర్చేస్ చేసే కంటే ముందే నేను అసలది చూడటమే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాననమాట. ఏదో నేను అచీవ్ చేసినట్టు. అది ఇదెంత ప్రైస్ అని అడిగితే $394,000 అన్నాను. సో, నేను 300,000 దగ్గర స్టార్ట్ చేస్తే ఐయామ్ ఆల్రెడీ 100,000 ఓవర్ మై బడ్జెట్. 394,000 అంది. సో, దీనికెంత అవుతుంది ఈఎంఐ అని చెప్పి అడిగా నేను. అడిగిన తర్వాత కాలిక్యులేట్ చేస్తే అట్లిట్లా చూసి ఒక $2,250 అట్లా పడుతుంది. రైట్ అరౌండ్ $2,300 అవ్వచ్చేమో అని చెప్పింది. నా బడ్జెట్ వాస్ $1,600. ఇది కూడా ఇవన్నీ నేను చూసేది హ్మ్. బ్యాంక్ అకౌంట్‌లో లిటరల్‌గా $500 ఉన్నాయి. ఆ $500 కూడా నేనది ఆ హౌసెస్ చూసి ఐ హావ్ టు గో ఫర్ గ్రోసరీస్. ఆ గ్రోసరీస్ తీసుకుంటే మేబీ $200 ఏమో మిగులుతాయేమో నా అకౌంట్‌లో ఇంకా. సో, ఐ డోంట్ హావ్ ఎనీ మనీ అండ్ ఐయామ్ లుకింగ్ ఎట్ ప్రాపర్టీస్. $394,000 అంటే అప్పటికి అప్పటి కన్వర్షన్ రేట్ అరౌండ్ 70 రూపీసో ఏమో ఉంది 1 యూఎస్‌డి. సో, అప్పటికే క్లోజ్ టు 3 క్రోర్స్ ఆ ప్రాపర్టీ. I don't have any money and I'm looking at all these properties because the only reason is because I wanted to get a house and it decided that I'm gonna get a house. సో, అంత నైవ్ అనమాట అప్పుడు. బట్ దట్స్ హౌ ఐ వాస్. గుడ్డో, బ్యాడో నాకు తెలీదు. బట్ ఇట్ వర్క్‌డ్ ఔట్ ఇన్ మై ఫేవర్ చెప్పాలంటే. సో, $394,000 అంది. ఆమెకు చెప్పాను. ఓకే. ఐయామ్ గోనా గెట్ థిస్ హౌస్ ఎట్ ఎనీ కాస్ట్. ఎట్ ఎనీ కాస్ట్ కాదు. మీ కాస్ట్‌కే ఏమన్నా డిస్కౌంట్ ఉంటదా? అది ఇది అట్లా అడిగా నేను గానీ, షీ నోస్ ఇట్స్ మై ఫస్ట్ హౌస్. సో, ఆమె ఏం చెప్పిందంటే, "ఇది స్టాండర్డ్ ఉంటాయి ప్రైసెస్ ఇక్కడ. యూ కాంట్ నెగోషియేట్. మీరు రేపొస్తే ఇప్పుడు 394 కదా! రేపొస్తే ఇట్ విల్ బి $396,000 ఒక $3,000 పెరుగుతాయి రేపటికి" అని చెప్పి అంది ఆమె. నేనేమనుకున్నా ఈళ్ళేదో స్కామ్ చేస్తున్నారు మనని. రేపటికి రేపు ఎట్లా పెరిగిపోతే అది ఇది అనుకున్నా నేను. బట్ ఐ వాంటెడ్ టు గెట్ ఇట్ అనమాట. ఎట్లా అంటే ఆమెనడిగాను. "ఇప్పుడేం జేయాలి? ప్రాసెస్ ఏంటి?" ఇట్లా అంటే ప్రీ అప్రూవల్ తెచ్చుకోవాలి అది ఇది అన్నావు గదా! సరే ఓకే. నాకిది గావాలి. ఏదో ఒకటి సిగ్నేచర్ ఏదో ఒకటి చేసి ఐ విల్ గో హోమ్. నేను ఇంటికెళ్ళి డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేస్తా మీకు. దాని తర్వాత డౌన్ పేమెంట్ అవన్నీ చెప్పండి నాకు ఇట్లా అని జెప్పి అన్నా. "నువ్వు ఇంటికెళ్ళి డౌన్ పేమెంట్ చేయడం కాదు. నువ్వు ఇప్పుడు పే చేసి ఎళ్ళాలి. ఎర్నెస్ట్ మనీ" అని జెప్పి అంది. ఎర్నెస్ట్ మనీ అంటే ఏంటో గూడా తెలీదు. వాట్ ఈస్ ఎర్నెస్ట్ మనీ అన్నా నేను. ఎర్నెస్ట్ మనీ అంటే ఒక డిపాజిట్ లాగా చేయాలి మీరు. ఒక $3,000 పే చేయాలిప్పుడు. సో, $3,000 పే చేసి మీరు ఇంటికెళ్ళొచ్చు. అండ్ ప్రీ అప్రూవల్ అన్నీ తెచ్చుకోండి. మీకు ప్రీ అప్రూవల్ రాకపోతే విల్ రిఫండ్ థిస్ మనీ బ్యాక్. వచ్చిందంటే మీ డౌన్ పేమెంట్‌లో ఒక పార్ట్ లాగా ఇట్లా పెట్టుకుంటాము అని జెప్పి అంది. సరే ఓకే. నాకు క్రెడిట్ కార్డ్ ఉంది. నా క్రెడిట్ కార్డ్ తీసుకోండి అని జెప్పన్నా. ఈ పేమెంట్స్ అన్నీ క్రెడిట్ కార్డ్ త్రూ చెయ్యరు. మీరు మీ డెబిట్ ఆర్ క్యాష్ లాగా ఇట్లా క్యాష్ కూడా వద్దంది. సారీ మర్చిపోయా. క్యాష్ కూడా కాదు. మీ డెబిట్ కార్డ్ నుంచి పే చేయాలి ఇట్లా అని జెప్పి అంది. మన డెబిట్ కార్డ్‌లో ఎక్కడ $500 ఉన్నాయి. అండ్ ఐ డోంట్ రికమెండ్ థిస్. బట్ నేనేం చేశా అంటే అర్జెంట్‌గా మా ఫ్రెండ్‌కి కాల్ చేసి, "అరే! ఇదిగో నాకు కొంచెం మనీ కావాలి ఇట్లా ఒక $3,000 నీకు మళ్ళీ నా సాలరీ వచ్చిన తర్వాత ఇచ్చేస్తాను" అట్లా అని చెప్పి నేను కాల్ చేసి చెప్తే వాడు ఇమ్మీడియేట్‌గా మనీ పంపించాడు. ఆ మనీతో అప్పటికప్పుడు నాకు యూ నో మనకేం తెలీదు. దేంట్లో అడుగు పెడుతున్నామో కూడా తెలీదు. జస్ట్ బికాజ్ ఐ వాంటెడ్ టు గెట్ ఇట్. ఐ జస్ట్ టుక్ ద మనీ అండ్ వాళ్ళకి నా కార్డ్ డీటెయిల్స్ అవన్నీ ఇచ్చేస్తే వాళ్ళు మనీ తీసుకున్నారు. అండ్ సైన్ చేసేసి అడిగానామెని. అసలు డౌన్ పేమెంట్ ఎంతుంటుందిప్పుడు? ఇంత పెద్ద ప్రైస్ ట్యాగ్ చెప్పారు గదా మీరు. డౌన్ పేమెంట్ ఎంతుంటుందంటే, మీ ఫస్ట్ హౌస్ కదా! సో, కన్వెన్షనల్ అండ్ ఎఫ్‌హెచ్‌ఏ లోన్స్ ఇట్లా చెప్తుందనమాట ఆమె. మనకు ఆ టెర్మినాలజీ ఏమీ తెలీదు. ఏది బెస్ట్? నేను తక్కువ డబ్బులు దేనికి పే చేయగలను అంటే, ఎఫ్‌హెచ్‌ఏ లోన్ తీసుకో అని చెప్పింది. దానికొక 3% డౌన్ పేమెంట్ చేస్తే సరిపోతుంది నువ్వు. ఫస్ట్ హౌస్ కాబట్టి అని జెప్పింది. 3% అంటే ఎంతవుతుంది అంతా కలిపంటే,
మా ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి. మేము బిల్డర్స్ కాబట్టి. సో, ఇన్సెంటివ్స్ అవి ఇవి అన్నీ పోను యూ హావ్ టు పే $18,000 అండ్ హౌస్ కన్‌స్ట్రక్ట్ చేయడానికి 6 మంత్స్ పడుతుంది. సో, బై ద ఎండ్ ఆఫ్ సిక్స్త్ మంత్ యూ హావ్ టు పే $18,000 అండి. సో, అంత పెద్ద హౌస్ $400,000 హౌస్ తీసుకోవాలి అంటే ఐ ఓన్లీ హాడ్ టు పే $18,000 అండ్ ఇంట్రెస్ట్ రేట్ వాస్ 2.25% ఎట్ దట్ టైమ్. నే ఎంత గోల్డ్ తగిలింది నాకు అనేది గూడా ఐ డోంట్ నో అప్పుడు. అసలు ఆ 2.25 అంటే తక్కువ ఇంట్రెస్ట్ రేట్ అని కూడా తెలీదు నాకు. అంటే తక్కువని తెలుసు. బట్ ఇట్ వాస్ హిస్టారికల్ లో బికాస్ ఆల్ దిస్ ఇట్ వాస్ హ్యాపెనింగ్ డ్యూరింగ్ పీక్ పాండమిక్. జూన్ 2020లో జరిగిన డిస్కషన్ ఇదంతా. అండ్ యాహ్! సో 18,000 అంటే ఐ స్టార్టెడ్ వర్కింగ్ బ్యాక్‌వర్డ్స్. ఎట్లా ప్లాన్ జేసుకోవాలి ఏంటి అది ఇది అని. బట్ ఐ సెడ్ ఓకే. లెట్స్ గో ఫర్ ఇట్ అని. సో తర్వాత ఏమైంది అండ్ హౌ ఐ గాట్ ఇట్ అండ్ ద ఛాలెంజెస్ ఇన్ దోస్ 6 మంత్స్ అన్నీ మాట్లాడుకుందాం. స్టే ట్యూన్. థాంక్స్ టు ఎవ్రీవన్ హూ వాచ్డ్ మై వీడియోస్ 1 అండ్ 2. ఐ నో నాకు చాలా తక్కువ వ్యూసే ఉన్నాయి. బట్ ఐ టేక్ ఇట్ యాస్ 70, 80 పీపుల్ వాచింగ్ మై స్టోరీ. సో దట్స్ ఎ వెరీ బిగ్ థింగ్. అండ్ థాంక్స్ ఫర్ గివింగ్ కన్‌స్ట్రక్టివ్ ఫీడ్‌బ్యాక్. ఈ వీడియోలో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఏమి ఉండదు. సో హోప్‌ఫుల్లీ యూ కెన్ హియర్ మీ బెటర్. అండ్ ఒక చిన్న మైక్రోఫోన్ గూడా ఆర్డర్ పెట్టాను. సో బై వీడియో 4 ఆర్ 5 మన క్వాలిటీ ఇంకా బెటర్‌గా ఉంటుంది. యాహ్! థాంక్ యూ.